హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనము వచ్చేసి టమాటా పచ్చడి లేదా చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇందులోకి నేను 7 టమాటాస్ తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి కూడా 7 అలా తీసుకున్నాను. ఎందుకంటే కారం ఉంటే బాగుంటుంది కాబట్టి. దీన్ని మీ ఇష్టం, దాన్ని అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. టమాటాని మరీ చిన్న ముక్కలుగా కట్ చేయక్కర్లేదు, ఎందుకంటే మిక్సీ పెడతాం కాబట్టి. అలా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని 2 ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇందులోకి నేను కొంచెం పచ్చిశనగపప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనము టమాటా పచ్చడి ఫస్ట్ టమాటాలు అన్నీ వేపుకొని చట్నీ చేసుకుంటాం కదా, ఇది ఆ ప్రాసెస్ కాదనమాట. చూసారు కదా, కొంచెం జీలకర్ర వేసుకున్నాము. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా తీసుకున్నాను, ఎందుకంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ కొంచెం పల్లి తీసుకున్నాను. ఇవన్నీ వేయాలా అని అనుకోకండి, వేసి చూడండి ఎలా చట్నీ ఉంటుందో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర తీసుకున్నాను అనమాట కొంచెం. వీటన్నిటిని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మీకు కొంచెం పుల్లగా అనిపించాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇందులో ఎన్నో మంచి మంచి కొటేషన్స్ ఉంటాయన్నమాట. చూసి మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి, హైప్ చేయండి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టాను. మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ పచ్చివి కదా, మనకి ఆయిల్ బాగా వేసుకొని వీటిని కొద్దిసేపు ఉడికించుకోవాలి, ఎందుకంటే పచ్చి వాసన అంతా పోతుంది. చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఇడ్లీ, దోశ, వడ, ఏ కాంబినేషన్ అయినా టిఫిన్లోకి బాగుంటుంది. అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా? ఇందులోకి నేను పోపులు తీసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అనమాట. అందరూ ఎల్లిగడ్డలు అంటారు కదా, అవి. నెక్స్ట్ ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను అనమాట. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మిశ్రమాన్ని ఇందులో వేసేస్తే సరిపోతుంది. వేసిన తర్వాత ఒక 5 to 7 minutes అలా సరిపోతుంది. అది కలర్ బాగా షేడ్ అవుతుంది. నెక్స్ట్ తింటాను కూడా, చట్నీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూసారు కదా ఇలా కలర్ షేడ్ అవుతుందో. చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయడం మాత్రం మిస్ అవ్వకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.